హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఏంటంటే సర్కిల్ ఈక్వేషన్తో పారామెట్రిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తాను అనమాట. యాక్చువల్ మనకు పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకేనా, x = h + r cos θ అండ్ y = k + r sin θ గా ఉంటుందన్నమాట. అయితే వాళ్ళు ఇచ్చిన మనకు సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి ఇది. ఈ జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. ఫస్ట్ దీన్ని బట్టి మనకు కనుక్కోవాల్సింది ఏంటి, ఒకటి h అండ్ k, అంటే మన h అండ్ k ఈజ్ నథింగ్ బట్ gf. ఓకేనా, పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ దీంతో కంపేర్ చేసి జీ అండ్ ఎఫ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, 2g = 6 అండ్ 2f = 8. ఓకే, నెక్స్ట్ c = ఎంత, -96. ఇప్పుడు 2 1s 2 3s 2 1s 2 4s అంటే g = ఎంత, 3 అండ్ f = 4. ఇప్పుడు సెంటర్ పాయింట్ వచ్చేసి ఎంత, -g, -f = -3, -4. ఓకేనా, ఇప్పుడు మనం రేడియస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇదంతా -g -f అనేది k అనమాట. h = -g అండ్ k = -f అని అర్థం. ఓకేనా, అయితే ఇప్పుడు రేడియస్ని ఫైండ్ అవుట్ చేస్తే రేడియస్ ఒక ఫార్ములా ఏంటి, g² + f² - c √g అంటే ఎంత, 3² అండ్ ఇది 4² అండ్ -96 కదా, సో +96 అవుతుంది. ఎంత, 9 16 + 96 మొత్తం ఎంత అవుతుంది, 121 అవుతుంది. అండ్ వచ్చేసి 11. మన కార్ వచ్చేసి లెవెల్గా వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, అంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్లలో. ఓకేనా, x = h అంటే ఎంత, -g ఈజ్ నథింగ్ బట్ -3 ప్లస్ r అంటే లెవెల్ cos θ అండ్ y = -4 ప్లస్ లెవెల్ sin θ. ఇంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.